బాధలు. అసలు మొగోడిని పుట్టుక అంటేనే బాధలు. అరే మొగోడు అంటేనే బాధలు. బాధలకెళ్ళి పుట్టినోడే మొగోడు. మొగోడు అంటేనే బాధలు. అరే స్కూల్ పోతప్పుడే బాధలు, ఇంటికాడ పని చేసేటప్పుడే బాధలు, ఒక ఏజ్ వచ్చినాక బండి నడుపుదామంటే బాధలు, బండి నేర్చుకుందామంటే బాధలు. అరే మంచి మంచి సినిమాలు పోదామంటే బాధలు, నచ్చిన షర్టు కొనుక్కోవాలంటేనే బాధ, నచ్చిన పాయింట్ కొనుక్కోవాలన్నా కూడా బాధలు, నచ్చిన ఫోన్ కొనుక్కోవాలన్నా కూడా బాధలు. అరే బాధలల్లా రోజు ఇద్దరు బాధలలో క్రాసింగ్ చేసుకుంటే మన బాధల్లో కూడా మనం ముట్టిన మొగోళ్ళం. అన్నీ బాధలే. అరే బాధలు అనేది దేవునికి అసలు మొగోళ్ళ మీద ఎందుకు రాబోద్దాయిందో అసలు అర్థమవుతలేదు. బాధలు. అరే ఒక ఏజ్ వచ్చినాక మందు కొడదామంటే బాధలు, అరే మందు కొట్టినాక సిగరెట్ తాగమంటే బాధలు. అరే అన్ని బాధలే. కానీ తాగొద్దు మందు సిగరెట్, కానీ ఉంటాయి కదా కోరికలు, చంపుకోవాలన్నా కూడా బాధలే. అరే మళ్ళా పెళ్ళి చేసుకుందామంటే పిల్ల దొరకాలన్నా బాధలే. అరే ఆ పిల్ల చక్క దొరుకుతాలే అని కూడా బాధలే. అరే ఆ పిల్ల చక్క దొరికినా చేసుకున్నా పెళ్ళి చేసుకున్నా కూడా బాధలే. మళ్ళీ పెళ్ళి చేసుకొని కూడా బాధలే. అరే పెళ్ళి చేసుకొని పిల్లని పోషించడానికి కూడా బాధలే. అరే పెళ్ళి చేసుకొని పిల్లాన్ని పోషించి పిల్లల్ని కూడా పోషించాలన్నా బాధలే. ఇవన్నీ నడుపుకుంటూ ఒక దంద చేద్దామన్నా బాధలే, ఒక పని చేద్దామన్నా బాధలే, ఒక ఇల్లు కట్టుకుందామన్నా బాధలే, ఒక నిమ్మలంగా బెడ్ మీద వండుకుందామన్నా బాధలే. అరే మొగోళ్ళకి లేకపోతే ఎవ్వరికి ఉంటాయి బాధలు అంటారు, కానీ అన్ని మొగోళ్ళకంటే ఎట్లా? ఇక వానికి సుఖం ఉండొద్దా చెప్పురి? అరే ఎక్కడికైనా పోదామన్నా బాధ, బయటికి పోయినాక పెళ్ళి అనేకలను చూస్తే ఎక్కడ చూసినా పెళ్ళంతో బాధ, ఇంటికా ఉంటే సామాన్లతోటి బాధలు, పప్పులేవు ఉప్పులేవు ఉల్లిగడ్డలేవు దొండకాయలు బెండకాయలు కూరగాయలు అవ్విలే వీలు బాధ. అరే నెల ఆఖరి ఫస్ట్ తారీఖు వస్తే ఇంటికి కిరాయి కట్టాలే బాధ. ఇంటి కిరాయి, ఇంట్లో పప్పు ఉప్పు గ్యాసు బియ్యము, అరే బయట 2-3 సిటీలు, బండి ఈఎంఐ, కారు ఈఎంఐ, ఫోన్ ఈఎంఐ, ఫోన్ల రీఛార్జులు. అరే అన్ని మొగలకి ఆ బాధలు అయ్యి మేము చెప్పుకుంటాం బరాబర్ మొగలకు బాధలు. ఈ బాధలు పోవాలి కాలం కూడా తానికి కూడా బాధలు. ఇక్కడికి వెళ్ళి ఈ బాధలు చెప్పురి. మొగోళ్ళు మీకు ఏమేం బాధలు ఇప్పుడు ఉన్నాయో అవన్నీ కామెంట్ కొట్టుర్రి. అంటే అన్నీ కాదు, నేను ఈ బాధతో బాధపడుతున్నా అని ఒక్కసారి కామెంట్ చేయర్రి. ఆ బాధలతోటి మనం బాధలతోటి ఆ బాధలు పోగొట్టుకోవాలి. అయినా మన మొగోళ్ళకి బాధలు వచ్చినా బాదంకాయలు వచ్చినా తినుడే. కాబట్టి ప్రతి ఒక్క మొగలు ఒకటే చెప్తున్నా, బాధలు వస్తున్నాయి కదా అని వెనక అడుగు ఇయకుర్రి. బాధలు అనేవి మనకు మెట్లు లాంటివి. ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ పోతేనే కింగ్ అవుతాం. కాబట్టి బాధలు వస్తున్నాయని మన మొగజాతి కానీ కొత్తగా ఇప్పుడు పెళ్ళి చేసుకుంటోళ్ళు కానీ యూత్ కానీ ఇబ్బంది పడకుర్రి. బాధ అంటేనే మనకు బంధం, మనతోటి ఎప్పుడు నిలిచేది బాధ మాత్రమే. ఎందుకంటే అది మనకు తెలుసు బాధ. కాబట్టి బాధలల్లో మీరు ఏం పడతా వేసుకోకుర్రి. ఒకటే, ఎన్ని బాధలు పడితే అంత సంతోషంగా ఉంటాం తర్వాత. కాబట్టి బాధలని ఇబ్బంది పడకుర్రి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా యూత్ ఎక్కువ బాధల వల్ల మందు ఎక్కువ తాగుతుర్రు, పిచ్చి కథలు పడుతుర్రు, ఇవ్వని పడతాను కొడుతుర్రు, సూసైడ్ చేసుకుంటుర్రు. బాధ వల్లనే ప్రతి మనిషికి మొగానికి కంపల్సరీ, అందరికీ, కానీ మొగోళ్ళకి ఎక్కువ. ఎందుకంటే అదేమంటారు, ఒక ఫ్యామిలీ నడపాలన్నా, ఒక సంవత్సరాన్ని తీర్చిద్దాలన్నా మొగోడే. తెల్లారు లేస్ట్ కష్టపడితేనే అక్కడ పడతాయి పైసలు. కాబట్టి వానికి టెన్షన్ల మీద బాధల మీద మస్తు బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు బాధపడి ఇంట్లో పిల్లల్ని పొరగాలని మీ భార్యల్ని పిల్లల్ని అందరినీ ఆగం చేయకూర్రి. ఒక బాధ వచ్చినప్పుడు పెగ్గు కొట్టి వండుకుందామని కూడా అనుకోకూర్రి. తప్పు. బాధని ఎట్లా నెగిలించాలనే ఆలోచించుర్రి. అందుకే ఈ బాధలతో ఒక టాపిక్ అనమాట. వీలైతే సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాధ అంటే ఇట్లుంటుంది అంటే ఇన్ని రకాల అని ఒక్కసారి గుర్తు చేసిన, అందరికి తెలిసిందే, ఒక్కసారి గుర్తు చేసిన. సపోర్ట్ చేయర్రి. ఒక దోస్తులు బాయ్.